బైబిల్ దేవుని గ్రంథం అనేటువంటి పాఠాన్ని కొన్ని నిమిషాలు తెలుసుకుంటూ తర్వాత అనేక విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బైబిల్ దేవుని గ్రంథం అని మానవులు ఆ గ్రంథానికి ఇచ్చినటువంటి టైటిల్ కాదు. బైబిల్ దేవుని గ్రంథం. ముందుగా బైబిల్ అనేటువంటి పదం కూడా మనుషులు బైబిల్కి ఇచ్చినటువంటి టైటిల్ కాదు. బాగా వినండి, బైబిల్ అనే పేరు బైబిల్కి మానవులు ఇచ్చిన టైటిల్ కాదు. రెండవది, బైబిల్ దేవుని గ్రంథం అనేది కూడా మానవులు బైబిల్కి ఇచ్చినటువంటి టైటిల్ కాదు. ఈ రెండు కూడా బైబిలే. బైబిల్కు బైబిలే సమాధానం చెప్పుకుంటుంది. బైబిల్ అనగా గ్రంథముల సముదాయము అని అర్థం. అనేక పుస్తకముల సముదాయము. ఈ గ్రంథం రాయబడినటువంటి కాలం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల ఆరంభం నుండి క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల లోపు, అనగా 1600 సంవత్సరాల కాల వ్యవధిలో, అంటే బహు సుదీర్ఘ కాలం రచనలో నిలిచినటువంటి గ్రంథం బైబిల్. అందువలన అన్ని ఒకే కాలంలో రాయబడి ఉన్నట్లయితే దానిని ఒకే గ్రంథం, ఒకే పుస్తకం అని పిలవచ్చు. బైబిల్ అనే పేరుకు అర్థం గ్రంథముల సముదాయం అని ఎందుకు చెప్పబడిందంటే, 1600 సంవత్సరాల కాలంలో ఆయా కాలాలలో నివసించినటువంటి మనుషులు దేవుని వలన ప్రేరేపించబడిన వారై మనుషులకు అవసరమైనటువంటి ఎన్నో దైవికమైన సూత్రాలని వారు ఆనాటి కాల ప్రజలతో మాట్లాడుతూ వారికి తెలియజేశారు. వాటిని ఆ కాలములో ఉన్నటువంటి వ్రాయటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు, వ్రాయటానికి అనుకూలమైనటువంటి పేపర్లు ఈరోజు మీ చేతిలో ఉన్నట్టుగా లేవు. చెట్ల బెరడలు, అంటే చెట్ల యొక్క తోళ్ళు మీద, చెట్ల బెరడల మీద రాశారు. ఆ తర్వాత కాలక్రమంలో చర్మపు కాగితాల మీద రాశారు, అంటే జంతువుల యొక్క తోళ్ళు మీద రాశారు. ఆ తర్వాత మెల్లగా పుస్తక పేపర్ల మీద రాశారు. కనుక ఈ విధంగా దేవుడు చెప్పినటువంటి సమాచారాన్ని పుస్తక రూపంలో, చుట్టల రూపంలో రాసి భద్రపరిచేటువంటి వాళ్ళు. ఈరోజు పేపర్ అయితే చింపితే చినిగిపోతుంది, కానీ ఆ దినాల్లో రాయబడినటువంటి ఆ తాళపత్రాలు కానీ, లేక చెట్ల బెరళ్ళు కానీ, చర్మపు కాగితాలు కానీ చింపితే చినిగేవి కావు. అందువలన వాటిని అలాగే అనేక రహస్య స్థావరాలలో భద్రపరిచి ఉంచారు. భద్రపరిచి ఉంచినందుచేత తర్వాత తరాల వారికి కూడా అవి అనుకూలంగా, అంటే తిరిగి వాటిని సేకరించుకొని చదవటానికి వీలుగా ఉండేటట్టుగా ఆ కాల పరిస్థితులకు అనుకూలమైనటువంటి వాటిలో రాసుకోవటానికి వీలు కుదిరింది. ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే, బైబిల్ అంటే గ్రంథముల సముదాయము అని. ఆ మధ్యకాలంలో ఒక ఆయన ముస్లిం సోదరుడు క్రైస్తవ పాస్టర్ని పిలిచి బైబిల్ అన్న పదం బైబిల్లో ఉందా అని అడిగారు. డిబేట్కి వెళ్ళినటువంటి ఆయన ఆ పదం లేదు అని చెప్పాడు. ఎందుకంటే బైబిల్ అనే పదం ఇంగ్లీష్ పదం. వాస్తవానికి గ్రంథం అనబడతాది. బైబిల్ అనే దానికి సరైన అర్థం గ్రంథం. అనేక పుస్తకముల సముదాయం. పుస్తకముల సముదాయం అని ఎందుకు అనబడింది? అది 1600 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడినందుచేత, అనేక కాలాలను దాటుకుంటూ వచ్చినందుచేత, ఆయా కాలాలకు సంబంధించినటువంటి విషయాలను అన్నిటినీ తీసుకొచ్చి ఒక గ్రంథముగా
సిద్ధం చేసినందుచేత దాన్ని గ్రంథం అని అన్నారు. అందుకనే ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా గ్రంథం అనబడే అర్హత బైబిల్కి మాత్రమే ఉంది. ఎందుకంటే మొట్టమొదటిగా ముద్రించబడింది. ముద్రణ యంత్రాన్ని కనుగొన్నది ఎవరు తెలుసా? తెలీదు. జనరల్ నాలెడ్జ్ ఉందా మీ దగ్గర? అచ్చు యంత్రాన్ని కనుగొన్నది ఎవరు తెలీదా? మీరు ఏం నేర్చుకుంటున్నారో ఏమో. జాన్ గూటన్ బర్గ్ 16వ శతాబ్దంలో, 15వ శతాబ్దం చివరిలోను 16వ శతాబ్దంలో క్రీస్తు శకం ముద్రణా యంత్రాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా ముద్రించినటువంటి గ్రంథం బైబిల్. అన్ని విషయాలు, అన్ని పుస్తకాలను ఒక చోటకు చేర్చి గ్రంథముగా ముద్రించిన తర్వాత గ్రంథం ప్రపంచ రికార్డులో, లైబ్రరీలో గ్రంథం అనబడే అర్హత దేనికి ఉందనంటే బైబిల్కి మాత్రమే ఉంది. మొదటి విషయం. అయితే దాని గురించి అది దేవుని గ్రంథం అని కూడా మనము నేర్చుకోవాలి. దేవుని గ్రంథం, ఈ టైటిల్ కూడా, ఈ రెండు టైటిళ్ళు బైబిల్ దానికదే ఇచ్చుకున్నటువంటిది. అనగా దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అన్నమాట. ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథంలోని 34వ అధ్యాయం, అది క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో రాయబడినటువంటిది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం అంటే 700 సంవత్సరాల కాలంలో ప్రవక్త అయినటువంటి యెషయా ఇశ్రాయేలీయులను పరిపాలన చేసినటువంటి రాజులు ఉన్నారు. చరిత్ర ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా దేశపు రాజులైనటువంటి వారి కాలములో దేవుని పక్షాన పనిచేసినటువంటి ప్రవక్త యెషయా. ఆ యెషయా గ్రంథంలో దేవుడు ప్రజలకు చెప్పమని, వ్రాయమని చెప్పినటువంటి సంగతులను వ్రాసి ప్రజలకు ఇచ్చినప్పుడు దాని గురించి రాయబడింది 34:16 వచనంలో, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. గ్రంథం అనే పదము ఇక్కడే ఉంది. అది దేవుని గ్రంథం, యెహోవా గ్రంథము అని కూడా ఇక్కడే ఉంది. అందుకని బైబిల్ అనే పేరు బైబిల్కి మానవులు ఇచ్చినటువంటి టైటిల్ కాదు. అలాగే బైబిల్ దేవుని గ్రంథమని మానవులు ఇచ్చినటువంటి టైటిల్ కాదు. బైబిల్కు బైబిల్లే సమాధానం చెప్పుకుంది, అది దేవుని గ్రంథం అని. ఇక మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని యొక్క గ్రంథం అయితే దానికి గల ప్రామాణికత ఏమిటి అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఈరోజు ప్రతి పుస్తకానికి ఏదో ఒక టైటిల్ని తగిలించేసి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినదిగా ప్రచారం చేస్తారు. ఈ దినాల్లో ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ 20 లేక 25 సంవత్సరాలలో ప్రతి అబద్ధానికి ప్రాచుర్యం ఎక్కువ జరుగుతుంటుంది. అందుకని రాను రాను సోషల్ మీడియాలో వస్తున్న దాన్ని దేని నమ్మాలో దేని నమ్మకూడదు అనేటువంటి పరిస్థితికి వచ్చేస్తారు. అన్ని నిజాలు కావు, అన్ని అబద్ధాలు కావు. కానీ దైవికమైనటువంటి గ్రంథం క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 100 సంవత్సరాల్లో పట్టే నేటికి 2000 సంవత్సరాల క్రిందటి కాలానికే 1600 సంవత్సరాల దీర్ఘకాల రచనలో నిలిచినటువంటి ఈ గ్రంథం దేవుని గ్రంథం అనటానికి ఎన్ని అద్భుతమైనటువంటి ఆధారాలు, దానికి ఒక ప్రామాణికత ఏమిటనంటే ఆ గ్రంథం మానవ చరిత్రను తెలిపేదై ఉంటుంది. మానవుడు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా సృష్టించబడ్డాడు అనేది. అలాగే దేవుణ్ణి దేవునిగా పరిచయం చేసినటువంటి గ్రంథం, అది దేవుని గ్రంథమై ఉంటుంది. మూడవది, దానికి భౌగోళికమైనటువంటి ఆధారాలు ఉండాలి. ఏముండాలి? భౌగోళికమైన, భూలోకంలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో అవి రాయబడే కాలం నాటికి ఆ ప్రాంతాల యొక్క అధికారికమైనటువంటి పేర్లతో ఉండాలి. అర్థమైందా? నాలుగవది,
రాజుల చరిత్ర కూడా ఉంది. మహా సామ్రాజ్యాల యొక్క చరిత్ర అందులో ఉండాలి. అందుకని దేవుని గ్రంథం అనటానికి దేవుణ్ణి దేవునిగా పరిచయం చేయాలి, మానవుని మానవునిగా పరిచయం చేసిందై ఉండాలి, సృష్టికర్తను సరిగ్గా చూపించిందై ఉండాలి, భౌగోళికమైనటువంటి ఆధారాలు దానికి ఉండాలి, సామ్రాజ్యాల యొక్క చరిత్ర ఉండాలి. అంతేకాదు జరగబోయే దానిని ముందుగా చెప్పి ఇది ఫలానా కాలములో చెప్పబడింది, ఫలానా ప్రవక్త ఫలానా వ్యక్తి దేవుని ద్వారా చెప్పబడినప్పుడు ఇది ఫలానా కాలంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది నెరవేర్చబడింది అని గొప్ప సాక్ష్యాలు ఉండాలి. ప్రపంచ మానవాళి మత గ్రంథాలకుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే. బైబిల్లో దేవుని దేవునిగా ఎలా గుర్తించాలో, ఎలా విశ్వసించాలో, ఎలా నమ్మాలో చెప్పబడింది. మానవుడు ఈ భూమి మీద ఎలా పుట్టాడో, వాని స్వేచ్ఛ ఏంటో, వాడిలో ఉన్న జ్ఞానం ఏంటో, వాడికి దేవునికి ఉన్న సంబంధాలు ఏంటో స్పష్టంగా తెలియజేసింది. మూడవది భౌగోళికమైనటువంటి ఆధారాలు. మొదటి మనుషుడు ఏ ప్రాంతంలో సృష్టించబడ్డాడు, ఆ మానవుని తరువాత ఉద్భవించినటువంటి వ్యక్తుల పేర్లు, వాళ్ళు జీవించినటువంటి కాలం, వారి సంతానం, వారి వివరాలు చాలా స్పష్టంగా తెలియజేసింది. ఆ తర్వాత మహా సామ్రాజ్యాల యొక్క చరిత్ర. ఈ దైవ గ్రంథము రాయబడుతున్నప్పుడు, ప్రకటించబడుతున్నప్పుడు ఏ సామ్రాజ్యము భూమి మీద అధికారంలో ఉందో స్పష్టంగా తెలియజేయబడింది. అలాగా ఎన్నో ప్రవచనాలు, అంటే జరగబోయేదాన్ని ముందుగా చెప్పి దాని నెరవేర్పులు ఎలా జరిగాయో అనేటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఆధారాలన్నీ బైబిల్లోనే మనకు కనిపిస్తాయి. ఎవడో ఒకని చేత రాయబడి ఉంటే అది ఒక జాతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాయబడిందైతే అది యావత్తు మానవ జాతికి వర్తించదు. అంతేకాదు యావత్ మానవ జాతిని అంతటిని సృజించినటువంటి దేవునిని దేవునిగా చూపించలేదు. అంతేకాదు మానవుని యొక్క మతిలో నుంచి పుట్టినటువంటి ఏ మత గ్రంథమైనా మానవుల యొక్క అజ్ఞానము ఊరికనే విమర్శించబడేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే మానవుల చేత రాయబడ్డప్పుడు మానవ జ్ఞానము తర్వాత వచ్చేటువంటి తరాలలో ఉన్నటువంటి జ్ఞానం చేత ఖచ్చితంగా ఏం చేయబడుతుంది, విమర్శించబడుతుంది. ఏ విమర్శకు తావివ్వనంత అద్భుతమైన ఆధారాలతో వ్రాయబడినటువంటి గ్రంథం బైబిల్. కనుక బైబిల్ని గురించి మనము చాలా స్పష్టమైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వారై ఉండాలి అనే సంగతిని నేను మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దీన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మానవ ప్రభుత్వాలని, నాగరికతల ప్రభావాలని ఎదుర్కొని నిలిచినటువంటి ఏకైక గ్రంథము బైబిల్. ఆ సంగతి మీరు ఎప్పుడు మరవకూడదు. మానవుని యొక్క జ్ఞానం, ఎందుకంటే బైబిల్ని విమర్శించడానికి ఆ మధ్య కాలంలో ఎన్వి బ్రహ్మం అనేటువంటి ఒక ఆయన 1858 సంవత్సరంలో ఒక పుస్తకాన్ని రాశాడు. ఆయన రాసినటువంటి పుస్తకం పేరు ఏమిటంటే బైబిల్ బండారం అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. అంటే అతని ఉద్దేశము బైబిల్ అనేటువంటిది అసంబద్ధాలతో ఉంది, ఒకచోట అవునని ఒకచోట కాదన్నట్టుగా ఉంది అనేటువంటి భావాలను చూపించడానికి అతడు బైబిల్ని మన దేశంలో ప్రకటించబడకుండా బ్యాన్ చేయించే విధంగా అందులో ఉన్న అసంబద్ధాలను, అంటే ఇది మానవాళి అనుసరించటానికి సరిపోల్చదగిన విధానములో లేదు అని, అంతేవిధంగా బైబిల్లో అనేక విషయాలు బైబిలే వ్యతిరేకిస్తుంది కనుక అది అసంబద్ధాలు అని, అబద్ధాలు అని నిరూపించడం కోసం ఎన్వి బ్రహ్మం అనేటువంటి వ్యక్తి, అతడు ఒక
నాస్తికుడు, దేవుడు లేడనేటువంటి వాడు. అతడు 1958వ సంవత్సరంలో ఒక పుస్తకం రాశాడు, అదే బైబిల్ బండారం. అఫ్ కోర్స్ అతని సొంత జ్ఞానం కాదది, ది హ్యాండ్ బుక్ అని అమెరికాలో నాస్తికులందరూ కలిసి బైబిల్ని ప్రశ్నించడానికి రాసినటువంటి పుస్తకం. అందులో నుంచి కొన్ని విషయాలు ఇతడు దొంగిలించి తన పుస్తకంగా మన దేశంలో రాసుకొని ప్రాచుర్యంలోకి తెచ్చుకోగలిగాడు. అది సుప్రీంకోర్టులో తన వాదనని వినిపిస్తూ భారతదేశంలో బైబిల్ గ్రంథాన్ని బ్యాన్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ తరువాత మరి 1992వ సంవత్సరంలో జి దేవదానం గారు బైబిలే బండారం అయితే, బైబిలే దేవుని గ్రంథం అయితే బండారం ఎవరిది అనేటువంటి దానికి అతడు రాసినటువంటి దానికి వ్యతిరేకంగా రాసి బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయా, అసంభవం అనేటువంటి టైటిల్తో పుస్తకాన్ని రాసి అదే సుప్రీంకోర్టులో దానిని అతడు బ్యాన్ చేయించదలిచింది. అతని పుస్తకమే తప్పు, బైబిలే నిజమైంది అని సుప్రీంకోర్టులోనే తేల్చుకొని వచ్చారన్నమాట. ఆ బైబిల్ బండారం రాసిన ఎన్వి బ్రహ్మంకే ఈ పుస్తకాన్ని సహోదరులు దేవదానం గారు ఇచ్చేసి వచ్చారు. ఇక్కడ మీకు చెప్పదలిచిన విషయం ఏంటంటే, దైవ గ్రంథమైన బైబిల్ విమర్శించటానికి బైబిల్ బండారం అని ఎన్నో అబద్ధాలు రాసి ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఎన్వి బ్రహ్మం గారి యొక్క అజ్ఞానం పట్టబడింది. బైబిల్ దేవుని గ్రంథం అని రుజువు చేయబడింది. కావలిస్తే మీకు ఆ పుస్తకాలు కావలిస్తే అవి ఇప్పటికీ దొరుకుతాయి. కావలసిన వారు నాకు అడిగి తీసుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా అందుచేత బైబిల్ అనేటువంటిది మానవ జ్ఞానం ఎప్పటికీ ప్రశ్నించే దీనస్థితిలో బైబిల్ లేదు. మానవునికి విజ్ఞానాన్ని అందించగలిగేంత అద్భుతమైన జ్ఞాన గ్రంథం బైబిల్. ఓకే, దీంతో పాటు కొన్ని విషయాలు చెప్తాను. అనేకమైనటువంటి రాజ్యాలను, అధికారాలను, నాగరికత ప్రభావాలను ఎదుర్కొని నిలిచినటువంటి గ్రంథం బైబిల్. ఆయా దేశాల ప్రభుత్వాలని, పరిపాలనలని, నాగరికతలను దాటుకుంటూ వచ్చింది. అంతేకాదు బైబిల్ రాయబడినటువంటి ప్రాంతాలు ఏదో ఒక దేశంలో రాయబడినటువంటిది కాదు, ఏదో ఒక నాగరికతకు సంబంధించింది కాదు, ఏదో ఒక మత ప్రజల కోసం సంబంధించింది కాదు, ఏదో ఒక జనాంగాన్ని, ఏదో ఒక దేశాన్ని దృష్టిలో పెట్టుకొని రాయబడింది కాదు, ఏదో కులాన్ని గొప్ప చేయడం కోసం రాయబడిన గ్రంథం కాదు బైబిల్. మానవ జ్ఞానానికి అతీతంగా వ్రాయబడింది. అందుకనే బైబిల్లో కొన్ని రచనలు పాలస్తీనా ప్రాంతంలోనూ, మరికొన్ని రచనలు ఐగుప్తు దేశము నుంచి పాలస్తీనానికి వెళ్ళేటువంటి మార్గమధ్యంలోను సీనాయి అరణ్యములోను, మరికొన్ని రచనలు బబులోను సామ్రాజ్యంలోను. ఇక ఈ సామ్రాజ్యాలను గురించి చెప్పుకోదు అవసరం ఉండకపోవచ్చు ప్రత్యేకంగా, ఎందుకంటే ప్రపంచంలో బహు ప్రఖ్యాతిగాంచినటువంటి మహాసామ్రాజ్యాలు ఒక 4 ఉన్నాయి. బబులోను మహాసామ్రాజ్యం, మాదీయులు పారసీకుల మహాసామ్రాజ్యం, అలాగే గ్రీకు మహాసామ్రాజ్యం, 4వది రోమా మహాసామ్రాజ్యం. ఈ 4 మహాసామ్రాజ్యాలలోనూ గ్రంథ రచనలు ఉన్నాయి, బైబిల్ యొక్క రచనలు ఉన్నాయి. బబులోను మహాసామ్రాజ్యంలో దానియేలు గ్రంథం రాయబడింది. బబులోను అధికారంలో ఉండగా యూదయ దేశంలో నుండి ప్రవక్త యిర్మీయా ద్వారా రాయబడినటువంటి రచనలు ఉన్నాయి. బబులోను దేశంలోనే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా రాయబడినటువంటి రచనలు ఉన్నాయి. అర్థమవుతుందా? బబులోను దేశం నుంచి తిరిగి యూదయ దేశానికి వచ్చిన తర్వాత నెహెమ్యా, ఎజ్రాలు రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి. దినవృత్తాంతం గ్రంథం కూడా వారి ద్వారా రాయబడిందే. సో ఇలాగున అనేక విషయాలు మాదీయులు పార్సీకుల సామ్రాజ్యంలో కూడా మరి ధర్మశాస్త్ర దానియేలు గ్రంథం, అలాగే ఎజ్రా, నెహెమ్యాల గ్రంథాలు కూడా రాయబడ్డాయి. ఇలాగా అనేక సామ్రాజ్యాల ప్రభావాల పరిస్థితిని ఎదుర్కొని రాయబడింది. ఇక కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు కూడా రోమా సామ్రాజ్యం అధికారంలో ఉండగా రాయబడ్డాయి. క్రైస్తవ్యాన్ని, క్రొత్త నిబంధనను ప్రజలకు తెలియకుండా చేయడం కొరకు రోమా సామ్రాజ్యము యూద మతస్థులతో కలిసి చేసినటువంటి అనేకమైన కుట్రల ఫలితంగా ఇంకా ప్రపంచ మానవ జాతి మధ్యకు చేర్చబడింది
బైబిల్. అందుకని బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. అది పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన అనేది కేవలం ఇశ్రాయేలు కొరకు అన్నట్టుగా అనిపించినప్పటికీ ఇశ్రాయేలీలకు అందరికీ పితరులెవరని తెలియజేసేదే ఆదికాండం. అన్నిటి ఆరంభాలు అక్కడే ఉంటాయి. మానవుని ప్రారంభం, దేవుని కార్యక్రమాలు, మానవుని ప్రారంభం, మనుషులు భూమి మీద పుట్టడం, వారు విస్తరింప చేయబడటం, వారి పతనం, వారి ఔన్నత్యం, వారితో దేవుని నిబంధనలు, మనుషునికి దేవునికి మధ్య ఉన్న సంబంధాలు, దేవుడు మనిషిని సృజించినప్పుడు వారిని ఎలా సృజించాడు, వారికి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, వారి ఆజ్ఞ అతిక్రమించడం వలన దేవుని మాటలు మీరినందుచేత వారు తెచ్చుకున్న ఫలితం ఏంటి. సో ఇవన్నీ కూడా ఆదికాండంలోనే స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన ఏ గ్రంథం బైబిల్ తప్ప ప్రపంచంలో ఏది ఉండదు. ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తుంచుకోవాలి. అందుకనే బైబిల్ దేవుని గ్రంథం అనటానికి నేను తర్వాత మీకు చెప్తాను. ప్రవచనాలు, వాటి నెరవేర్పులు ఎంత అద్భుతంగా ఉంటాయో అసలు ఈ విషయంలో ప్రపంచంలో ఏ మత గ్రంథం దానితో సరిపోదు. ఒకే కాలంలో రాయబడిన గ్రంథం కాదు. 1600 సంవత్సరాల కాలంలో రాయబడినప్పుడు మొదటిగా 15వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో, అంటే క్రీస్తు దగ్గర నుంచి వెనక్కి వెళ్తే 1500 సంవత్సరాల వెనకటి కాలంలో వ్రాయబడ్డప్పుడే ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేటువంటి విషయాలు తెలియజేయబడ్డాయి. అలాగ తెలియజేసినట్టుగానే ఏ విధంగా నెరవేర్చబడ్డాయి, ఏ విధంగా జరిగాయి అనేటువంటివి తర్వాత పుస్తకాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి గ్రంథం బైబిల్. బైబిల్కి, దేవునికి, మానవాళికి చాలా అద్భుతమైన అనుబంధం ఉంది. అందుకనే బైబిల్ గ్రంథాన్ని యావత్తు మానవ జాతి అంతా చదువుకోదగినటువంటి గ్రంథం. బైబిల్ గ్రంథం ఒక భారతదేశానికి సంబంధించింది కాదు. బైబిల్ గ్రంథం భూప్రపంచంలో ఉన్నటువంటి ఏదో ఒక ఖండానికి చెందింది కాదు. ఒక ఆసియా ఖండానికి మాత్రమే చెందింది కాదు, ఒక ఆఫ్రికా ఖండానికి మాత్రమే చెందింది కాదు, లేక వేరు ఇతర ఖండాలకు మాత్రమే చెందింది కాదు. ఖండాలన్నీ భూమి మీద 7 ఖండాలు. 7 ఖండాలలో ఏదో ఒక ఖండానికి చెందింది మాత్రమే కాదు. యావత్తు మానవ జాతి అందరి మధ్య ఉంది బైబిల్. యావత్తు మానవ జాతి నాగరికతలకు అన్నింటికంటే అది అనాగరికత అని చెప్పబడుతున్న ఆ కాలం దగ్గర నుంచి నవనాగరికతగా ఇప్పుడున్నదే కాదు, భవిష్యత్తులో రాబోయేటువంటి ఏ విధమైన నవనాగరికతకైనా సమాధానం చెప్పి మనుషునిగాను, మనుషుని దేవునికి దగ్గరగాను చేసేది మాత్రమే కాక మానవుని పతనాన్ని తెలియచేస్తూ మానవుడు ఎక్కడ పాడైపోతున్నాడో వానిని ఎలా నిలవబెట్టాలో అనే సామర్థ్యాన్ని కలిగినటువంటి గ్రంథము బైబిల్ ఒక్కటే మనకు కనిపిస్తుంది. బైబిల్ని ఆయా మూలల నుంచి విమర్శించగలిగేటువంటి కొంతమంది నాస్తికులు, హేతువాదులు పుట్టుకొచ్చినప్పటికీ బైబిలు వారి నాస్తికత్వంలో పుట్టిన ప్రశ్నల నుంచే దేవునిని, బైబిల్ దేవుని గ్రంథం అని రుజువు చేసేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని బైబిల్ కలిగి ఉంది. క్రైస్తవుడికే సరిగ్గా తెలియదు బైబిల్ దేవుని గ్రంథం అనేటువంటి విషయం. బైబిల్ దేవుని గ్రంథం అన్న విషయం క్రైస్తవునికే తెలిస్తే క్రైస్తవుడు చాలా అద్భుతమైనటువంటి భయభక్తులతో చదువుకొని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా రూపొందుతాడు. బైబిల్ని కలిగిన అనేక మంది క్రైస్తవులు అనబడుతున్న వారు, పాస్టర్లు అనబడుతున్న వారు దానిని వ్యాపారంగా మార్చుకున్నందు చేత సామాన్య మానవుల చేత సైతం నేడు దేవుడు ప్రతిష్ఠించి స్థాపించిన క్రైస్తవ్యము మరియు దేవుని గ్రంథమైన బైబిల్ విమర్శించబడుతుంది. దీనికి గల కారణం కొంతమంది వ్యాపారవేత్తలు బైబిల్ని తమ వ్యాపారాలకి వాడుకుంటున్నారు కనుక. బైబిల్ నిజంగా దేవుని గ్రంథం. దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలను మనం చాలా స్పష్టంగా తెలుసుకోబోతాం. బైబిల్ మరియు విజ్ఞాన శాస్త్రం అనేటువంటి విషయాలను కూడా మీకు తర్వాత తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, అయితే
ఇందులో ఒక చిన్న విషయాన్ని చెప్పేస్తాను. అదేమిటంటే, బైబిలు మానవునిగా గుర్తించిన విశిష్ట గ్రంథం. మానవునిగా గుర్తించినటువంటి గ్రంథం బైబిల్. అర్థమవుతుందా? మానవుణ్ణి కోతి నుంచి వచ్చాడు అని చూపించలేదు బైబిల్. మానవుని యొక్క జ్ఞానము చెప్పింది మనుషుడు కోతి నుంచి వచ్చాడు అని. దానిని యావత్తు మానవ జాతి చదువుకున్న వాళ్ళందరూ అబ్బా నిజమే, చాలా బాగుంది అనుకున్నారు. చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆనాటి నాసా శాస్త్రవేత్తలందరూ కలిసి ఒక భవ్యుడికి ఒక నావికని ఇచ్చేసి ఆ సముద్ర తీరమంతా చూసేసి పరిశీలన చేసిరాపు అని పంపిస్తే, కొన్ని ప్రాంతాలు ఆఫ్రికా ఖండం లాంటి ఆ ప్రాంతాలను తిరుగుతున్నప్పుడు ఆ సముద్ర తీరాల్లో సముద్రానికి అవతల ఉన్నటువంటి కొన్ని ద్వీపాలు, అడవులలో కొన్ని జంతువులను చూసి మనుషులకు ఉన్నట్టుగా కాళ్ళు చేతులు ఆడించడం చూసి వీటికి మనిషికి ఏదో సంబంధం ఉందని తానేదో కొత్త విషయాన్ని చెప్పే ప్రయత్నంలో మనుషుడు కోతి నుంచే వచ్చి ఉండవచ్చు, చింపాంజీ నుంచే రూపాంతరం చెంది ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పినందుచేత ఇదేదో కొత్తగా ఉంది, నిజమే కదా అని మరలా వెళ్ళి మేధావులు కోతుల్ని చింపాంజీలను చూసి అవి రెండు కాళ్ళతో అప్పుడప్పుడు నిలబడటం, రెండు కాళ్ళతో మొఖాలను కప్పుకోవటం, గోక్కోవటం ఇలాంటివన్నీ చేస్తుంటే ఓహో నిజమే, మనుషుడు కూడా ఒంగొని నడిస్తే ఇలాగే ఉంటాడు చింపాంజీలాగా అని, మనుషుడు చేసినట్టుగా ఇది చేస్తుంది అని మానవుని అనాగరికునిగా మార్చేటువంటి విధంగా మనుషుడు చింపాంజీ నుంచి వచ్చాడని ఒక అబద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఆనాటి డార్విన్ సిద్ధాంతం. అర్థమైందా? కానీ వాస్తవానికి మానవుడు ఏ చింపాంజీ నుంచో కోతి నుంచో వచ్చి ఉంటే మీరు ఇప్పుడే ఆలోచన చేయొచ్చు. మనము మన తరంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బలహీనులు ఉన్నారు, రోగగ్రస్తులై ఉన్నారు, లేక ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారు, పరిస్థితులు మరి కడుపేదిస్తులో ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు తమ తండ్రులను గురించి గొప్పగా చెబుతారా, నీచంగా చెప్తారా? తమ తండ్రులను గురించి ఏం చెబుతారు అంటున్నా? గొప్పగానే చెబుతారు. వాడు ఏ స్థితిలో ఉన్నా సరే తమ తండ్రిని గూర్చి కానీ తమ పితరులను గూర్చి కానీ గొప్పగానే చెప్పే ప్రయత్నం కదా చేస్తారు. అలాగైతే మనుషుడు ఎందుకో కోతిని నాకంటే గొప్పది అని చెప్పలేకపోయాడు? చింపాంజీ మా మానవ జాతికి అంతటికి పితామహుడు అని చెప్పలేకపోయారే? మానవ జాతి పిత చింపాంజీ అని ఎక్కడన్నా రాసింటే ఎంత బాగుండేది? ఏ దేశమైనా మానవ జాతి, ఆఫ్రికా ఖండంలో చూసే కదా, ఆఫ్రికా ఖండంలో ఉన్న వాళ్ళైనా మానవ జాతి పిత చింపాంజీనే అని పెట్టుకోగలిగారా జాతీయ జంతువుగా? అంటే అర్థం ఏంటి? దాన్ని వాళ్ళు కూడా నమ్మటం లేదు అని. ఇక మత సంబంధమైనటువంటి విషయాల్లోకి వద్దు, ఎందుకంటే ఆ మత సంబంధమైన రకరకాల మతాలలో ఉన్నటువంటి మానవుని ప్రారంభాన్ని గూర్చి తప్పులు చెప్పుకున్నారు, కథలు రాసుకున్నారు, కానీ వాస్తవాలు కాదు. ఓకేనా? కాబట్టి బైబిల్లో కనిపించేటువంటి నరుడు, చెప్తా వినండి, బైబిల్లో కనిపించేటువంటి నరుడు దేవుని చేత సృజించబడిన వాడు. ఆ నరుడు స్వతంత్రుడు, స్వాతంత్రం వాని జన్మ హక్కు. సృష్టికర్త కూడా, వాని సృజించిన దేవుడు కూడా నరుని యొక్క స్వాతంత్ర్యంలో, స్వేచ్ఛలో జోక్యం పుచ్చుకోడు. అంటే మహోన్నతుడైన దేవాది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాడు నిలిచి దేవుని సంకల్పం జరగకూడదని వాడు ఆటంకపరిస్తే తప్ప దేవుడు జోక్యం పుచ్చుకోడు. ఎవడైనా దేవుని సంకల్పం జరగకూడదని, దేవుని చిత్తం జరగకూడదని అడ్డు నిలిస్తే ఖచ్చితంగా వాని విషయమై దేవుని అధికారం జోక్యం చేసుకుంటుంది. కానీ మానవుని అంతకు మించి మానవుని స్వేచ్ఛలు ఎప్పుడు కూడా దేవుని యొక్క అధికారము జోక్యం పుచ్చుకోదు. నీవు దేవుణ్ణి ఇష్టపూర్వకంగా ప్రేమిస్తే ప్రేమించవచ్చు, ప్రేమించకుండా జీవిస్తానంటే నీ ఇష్టం జీవించవచ్చు. అంత స్వేచ్ఛ దేవుడు నరునికిచ్చి పుట్టించాడు. అర్థమవుతుందా లేదా?
అందుకనే ఆ ప్రకటన గ్రంథంలో చదువుతాం 3వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని నా తలుపు తీసిన ఎడల, వాడి హృదయమైన తలుపు తీసిన నేను వాని యుద్ధకు వచ్చి వానితో కలిసి భోజనం చేస్తాం. అంటే వాడి స్వేచ్ఛను గురించి మాట్లాడుతున్నాడు. ప్రారంభంలో కూడా దేవుడు మానవునికి ఆజ్ఞ ఇచ్చాడు, దానిని అనుసరించి బ్రతకటము, అనుసరించి బ్రతకకపోవడం వాడి ఇష్టం. అందుకనే ఆదామనే మనిషి తన భార్య ఇద్దరు కలిసి దేవుడు చెప్పిన మాటను మీరినప్పుడు దేవుడు జోక్యం పుచ్చుకోలేదు. నువ్వెందుకు తప్పు చేస్తున్నావు అని చెప్పలేదు. వారు తప్పు చేయటానికి స్వతంత్రులే, తప్పుని ఒప్పుకోవడానికి స్వతంత్రులే, విడిచిపెట్టడానికి స్వతంత్రులే, మంచి చేయడానికి స్వతంత్రులే, చెడు చేయడానికి స్వతంత్రులే. ఆనాటి నుంచి ఈనాటి వరకు పుట్టినవాడు, పుట్టబోయేవాడు, యుక్త వయసు వస్తున్న కొలది వాడు స్వతంత్రుడే. అది దేవుని సృష్టిలో ఉన్నటువంటి మనిషి అంటే. దేవుడు మనిషిని అలాగే చేశాడు. ఒక కులస్తునికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితమయ్యేటట్టుగా దేవుడు నరుని చేశాడని బైబిల్ చెప్పుటలేదు. ఫలానా జాతిని మాత్రమే నేను సృజించాను, ఫలానా జాతిని మాత్రమే నేను గొప్ప చేశాను, ఫలానా జాతిని మాత్రమే లోకంలో అధికారికంగా నేను చేశాను అని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ పోతే దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో మనిషినిగా, మనిషిని దేవుని కుమారునిగా, మనిషిని స్వతంత్రునిగా, మానవుని సర్వ సృష్టికి అధికారిగా దేవుడే నియమించాడనే సత్యాన్ని సాక్ష్యాధారాలతో మనము గ్రహించగలుగుతాం. అంత అద్భుతమైనటువంటి గ్రంథం ది బైబిల్. ఇలాంటి బైబిల్ని మీరు చదవాలి. మానవాళి చరిత్రలో నుండి పుట్టుకొచ్చిన చిన్న చిన్న టెక్స్ట్ బుక్కులను చదువుకుంటానికే మనము ఏం చేస్తున్నాము? సంవత్సరాలను వెచ్చిస్తున్నాము, వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాము, కాలేజీలకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఉచితంగా మీ చేతుల్లో ఈ గ్రంథాన్ని పెడితే దాన్ని చదువుకోవటానికి సరిగ్గా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అందుకే మీరు ఒక మూఢనమ్మకాలలో ఉన్న అంధభక్తులుగా, అజ్ఞానులుగా క్రైస్తవులు కూడా మిగిలిపోతున్నారు. కారణం ఇదే, మీరు గ్రంథాన్ని చదవకపోయినందుచేత. బైబిల్ గ్రంథాన్ని చదివితే మీరు విఘ్నులైపోతారు. లోకంలో మేధావి వర్గానికి మించినటువంటి జ్ఞానం, మనుషులు విడిగా బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషిని కంటే ఆధిక్యత నొందినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వారుగా మీరు కలిగి ఉంటారు. ఒక అభివృద్ధి చెందినటువంటి వారుగా, ఒక జ్ఞానవంతులుగా, నియమ నిబంధనలు కలిగిన వారుగా, నిగ్రహ శక్తి కలిగిన వారుగా, ఒక దైవికమైన స్వరూపాన్ని మీరు చూపించేవారుగా, దేవుని క్రియలు జరిగించేటువంటి దైవాంశ సంభూతులుగా మీరు కనిపిస్తారు. ఎప్పుడు? మీరు దైవ గ్రంథాన్ని దేవుని గ్రంథముగా గౌరవించి చదివినప్పుడు. అందుకే గ్రంథాన్ని ప్రతిదినం చదవాలి. మీరు దైవ గ్రంథమైన బైబిల్ని చదువుతున్నప్పుడు ఒక మనుషుడు అజ్ఞానంగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా వాడికి జ్ఞానం ఏదో చెప్పగలుగుతారు. దేవుడు మానవుని చేసిన విధానం చాలా అద్భుతం. దేవుడు మానవు 2 భాగాలుగా చేశాడు, శరీరము ప్లస్ ఆత్మ. శరీరం మట్టి నుంచి తీయబడిందిగా మనకు కనిపిస్తుంది. అలాగే ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చిన అదృశ్య రూపిగా మనకు తెలుస్తుంది. మానవుడు దేవుని సంతానముగా తెలియజేస్తుంది బైబిల్. మానవ జాతి అంతా దేవుని సంతానం అని చెబుతుంది బైబిల్. మనుషులందరూ దేవుని సంతానం. అందుకే మనుషులు దేవుని ప్రేమించాలి, దేవుని నమ్మాలి, దేవుని విశ్వసించాలి. దేవుని అధికారానికి వాడు కట్టుబడి జీవించడంలో న్యాయం ఉంది. పిల్లలను కన్న తల్లిదండ్రులకు ఆ పిల్లలు లోబడి ఉండుట ఎంత న్యాయమో, మానవ జాతినంతటిని సృజించిన దేవునికి లోబడి ఆయన పెట్టిన నియమ నిబంధనలను అనుసరించి బ్రతుకుట మానవ జాతికి న్యాయము మరియు ధర్మము కూడా. మానవ జాతి అంతా దేవుని సంతానం అయితే, మానవ జాతికి అంతటికి దేవుడు ఒక్కడైతే, మతాల మధ్య మనుషులకు గొడవలు ఎందుకు? మనుషులు ఎందుకు కొట్టుకోవాలి? మనుషులు ఎందుకు తిట్టుకోవాలి? మనుషులు ఎందుకు దూషించుకోవాలి? మనుషులు ఎందుకు చంపుకోవాలి? అంటే ఈ హింసాత్మకమైన, ఈ ఘోరాతి ఘోరమైన మారణకాండను సృష్టించేటువంటి
ఈ మతాలు ఏవి కూడా దేవునితో సంబంధము కలిగినవి కావు, ముమ్మాటికి కావు. మానవ జాతిని విడగొట్టే కులమైన, మతమైన, భేదమైన, మరి హింస అయినా లేక ఇంకేదైనా కావచ్చు, అలాంటి వాటిని అనుసరించేటువంటి ఏ మనిషి అయినా దేవునికి సంబంధించిన వాడు కాడు. అది వాడి పిచ్చి, వాడి ఉన్మాదం, వాడి అజ్ఞానం, వాడి మూర్ఖత్వమే తప్ప దైవికమైనటువంటి జ్ఞానము కాదు. మరొకసారి చెప్తున్నాను, దేవుని గ్రంథమును దేవుని గ్రంథముగానే చదవమన్నాడు. అందుకనే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని మనం చదివాం. బైబిల్ని, గ్రంథాన్ని చదువుకోండి అని చెప్పచ్చు, కానీ యెహోవా గ్రంథమును అని ఎందుకు చెప్పాడంటే, నిన్ను సృజించిన వాడు నీ దేవుడిని యెహోవా అయితే ఆ దేవుడు గ్రంథాన్ని నీకిచ్చాడు, నువ్వు దాన్ని చదువు అని చెప్తున్నాడు. దేవుని గ్రంథం అనే గౌరవము నీ మనసులోకి ఉండాలి, దాన్ని మీరు అలాగే చదవాలి. ఓకేనా? మిగతా విషయాలు తర్వాత భాగంలో నేర్చుకుందాం. ప్రార్థన.